మీరు జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఆర్ చేంజ్ అయ్యి వేరే కంపెనీకెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. జాబ్ చేంజ్ అయ్యే ప్రతి ఒక్కరు చేయాల్సిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ సిట్యుయేషన్‌లో ప్రెజెంట్ హైరింగ్ అనేది ఎంత టఫ్‌గా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక జాబ్ మారడం కూడా చాలా ఛాలెంజింగ్ థింగ్. అలానే జాబ్ మారితే ఆ కంపెనీ ఎలా ఉంటుంది? వాళ్ళు మళ్ళీ మనల్ని లే ఆఫ్స్‌లో ఏమైనా తీస్తారా? ఈ డౌట్స్ అన్నీ నార్మల్‌గా ఉంటాయి. కాబట్టి జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా హెల్ప్ అవుతుంది మీకు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి ఫస్ట్ జాబ్‌లోంచి సెకండ్ జాబ్‌కెళ్ళాలనుకుంటున్నా ఆర్ మీరు మల్టిపుల్ జాబ్స్ ఆల్రెడీ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు వరీ అయ్యే థింగ్ అంటే ఏంటంటే ఇదే. అంటే హైరింగ్ ఎలా ఉంది ప్రెజెంటు? ఒకవేళ మేము వెళ్తే మాకు అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? ఇవి ఎక్కువగా మిమ్మల్ని స్ట్రెస్ చేస్తాయి. బట్ ఏందంటే అంటే ఈ రోజుల్లో హైక్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటున్నాయి చాలా కంపెనీస్‌కి జనరల్‌గా. సో జాబ్ మారితే కానీ ఎక్కువ ఇన్‌కమ్ అనేది పెరగదు. వాళ్ళ హైక్ అనేది పెరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ మారాలని అనుకుంటారు. అంటే కెరియర్‌లో అడ్వాన్స్‌మెంట్ వెళ్ళే కొద్దీ. సో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే, మీకు ఆఫర్ రాకుండా మీరు కంపెనీలో అయితే రిజైన్ చేయకండి ప్రెజెంట్ కంపెనీలో. ఇది చాలా వరకు చేసే మిస్టేక్. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలి. బట్ కొన్ని కంపెనీస్‌కి అన్‌ఫార్చునేట్‌గా 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అలా ఉంటాయి. సో, అలాంటప్పుడు వాళ్ళేం చేస్తారంటే నేను రీసెంట్‌గా చాలా మందిని చూసాను కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రిజైన్ చేసేస్తారు. తర్వాత ఎతుక్కుందాం అప్పుడైతే నోటీస్ పీరియడ్‌లో ఉన్నా అని చెప్తే ఎక్కువ కాల్స్ వస్తాయని. ఇప్పుడేంటంటే నేను చూసాను చాలా మందిని 6, 7 మంత్స్ కూడా వాళ్ళకి జాబ్ అయ్యి ఖాళీగానే ఉన్నారు. జాబ్ రిజైన్ చేసేసి ఇంకో జాబ్ వస్తుందని హోప్‌తో రిజైన్ చేసి. అది ఆ రిస్క్ అయితే చేయకండి. ఈ రోజుల్లో కంపెనీలో ఉండడం ఇంపార్టెంట్ బయట ఉండడం కన్నా. కాబట్టి మీరు ఆ తప్పైతే చేయకండి. రిజైన్ చేశారంటే మీ చేతిలో ఆఫర్ ఉండాల్సింది. అప్పుడే మీరు రిజైన్ చేయండి. లేకపోతే రిజైన్ చేయకండి. ఇంకొక మిస్టేక్ ఏంటంటే చేసేది మీరు మీరు వెళ్ళబోయే కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి. పాస్ట్ హిస్టరీ ఏంది? ఏమన్నా లే ఆఫ్ చేశారా? హైరింగ్ ఫ్రీజ్ ఏమన్నా ఉందా? అంటే హైరింగ్ ఏమన్నా తగ్గిందా? ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. అది చిన్న కంపెనీయా? పెద్ద కంపెనీయా? ఎంప్లాయీస్ ఎంతమందున్నారు? వీలుంటే లింక్డ్ఇన్‌లో అక్కడ ఎవరైనా ఎంప్లాయీస్‌తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే తీసుకొని 2, 3 మంత్స్‌లోనే లే ఆఫ్ చేస్తున్నాయి. అంటే చాలా వరకు ఎక్స్‌పీరియన్సెస్ నాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఆఫర్ వచ్చిందని వెళ్ళి అక్కడ 2, 3 మంత్స్‌కే లే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవని, ఇలా హైరింగ్ ఫ్రీజ్ అని అలాగా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏమన్నా ఉందా? అంటే మీరు సింపుల్‌గా చెప్పాలంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అదొక్కటి మీరు ఎంక్వైరీ చేయండి సరిపోతుంది. అది ఈజీగా కనుక్కోవచ్చు. వాళ్ళ ఎంప్లాయీస్‌తో మాట్లాడిన కొంచెం నెట్‌లో బేసిక్ రీసెర్చ్ చేసినా కూడా. ఇలా తెలుసుకోకుండా చేరితే ఏమవుతుంది? మీ కంపెనీలో మీరు బానే ఉంటారు. జస్ట్ మీకు హైక్ సరిపోలేదనే రీజన్‌తో బయటకు మారుంటారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ లే ఆఫ్స్, రెసిషన్ వీటి వల్ల అంటే ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు తీసేస్తదో క్లారిటీ లేదు. మీరు అనవసరంగా అక్కడికెళ్ళి బుక్ అయ్యారని మీరు అనుకోకూడదు. కాబట్టి కంపెనీ గురించి రీసెర్చ్ అయితే బాగా చేయండి. ఇంకొకటి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలా ఉందంటే, మీ ఇప్పుడు లే ఆఫ్ చేసేసి వాళ్ళే టెర్మినేట్ జేస్తారు. మిమ్మల్ని రిజైన్ అయినట్టు చెప్పమంటారు. మీకు ఒక 3 మంత్స్ అలాగా కాంపెన్సేషన్ అలా ఇస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కంపెనీ మారుతుంటే గూడా మీరు ఖచ్చితంగా మీ ప్రీవియస్ ఎంప్లాయర్ దగ్గర కాంపెన్సేషన్ అయితే తీసుకోండి. మీకు ఎన్ని మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుందో అన్ని మంత్స్ మీరు సాలరీ వాళ్ళు మీకు ఇవ్వాలి. వాళ్ళే గాని టెర్మినేట్ చేస్తే. ఇది మర్చిపోకండి. అంటే ఈ సిట్యుయేషన్‌లో కూడా చాలామంది ఉన్నారు ప్రెజెంట్ సినారియోలో. కాబట్టి వాళ్ళ దగ్గర మీకు రావాల్సినవన్నీ సెవియరెన్స్ ప్యాకేజెస్ ఆర్ కాంపెన్సేషన్ తీసుకొని అప్పుడే మారండి. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరల్స్ అడగండి. ఇప్పుడు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్. మీరు అప్లై చేసి వెళ్ళడం కన్నా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళ దగ్గర మీరు రిఫరల్ అడిగితే అంటే ఆల్రెడీ వాళ్ళ సిట్యుయేషన్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. ఈ రోజుల్లో రిఫరల్స్‌తో మాత్రమే చేంజ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. మీరు గనుక నేను చెప్పిన ఈ 4 స్టెప్స్ గాని ఫాలో అయితే ఖచ్చితంగా కూడా అంటే జాబ్ చేంజ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ స్మూత్‌గా ఉంటుంది. లేకుంటే అనవసరంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్‌లో చిక్కుకోవాల్సి అయితే వస్తుంది. ఎవరైనా జాబ్ చేంజ్ అయ్యేవాలి అనుకుంటున్న వాళ్ళు మీకు తెలిసుంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్స్. ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కెరీర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్.